హలో అండి. ఈ రోజు వీడియోలో మేము రెజ్యూమ్ ఎలా డిజైన్ చేయాలి, అది కూడా ఫ్రీ క్యాన్వాని యూజ్ చేసి స్టూడెంట్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎఫెక్టివ్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి చూడబోతున్నాము. రెడీ టెంప్లెట్స్ ఉన్నాయి, లేదు మీరు ఎంటర్ చేస్తారంటే అది కూడా మీరు చేయొచ్చు. సో లాస్ట్ వరకు ఉంటే కొంచెం టిప్స్ చెప్తాను నేను, రెజ్యూమ్ ఎలా ఎఫెక్టివ్గా మీరు చేయాలని. సో రండి చూద్దాము. ఫస్ట్ మీరు క్యాన్వాలో వెళ్ళి ఇక్కడ టెంప్లెట్స్లో సెర్చ్ చేయండి, లేకుంటే క్రియేట్ కూడా మీరు చేయొచ్చు డైరెక్ట్గా. టెంప్లెట్స్ లో రెడీ టెంప్లెట్స్ తీసుకుందాము. రెజ్యూమ్ అని ఇవ్వండి ఇక్కడ. ఓకే, సో టెంప్లెట్స్ లో ఇక్కడ అన్ని రెజ్యూమ్స్ మీకు వస్తాయి. ఎలాంటి రెజ్యూమ్ కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫెషనల్ ఉంది, సింపుల్, మినిమలిస్ట్, ఫోటో అండ్ కార్పొరేట్ ఉంది. ఏది కావాలో అది మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి. ప్రెజెంట్లీ నేను ఏది కూడా ఇక్కడ తీసుకోవడం లేదు. ఈ టెంప్లెట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. దీన్ని కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఇస్తున్నా. మాక్సిమం రెజ్యూమ్స్ A4 సైజ్ లోనే ఉంటాయి, అదే ఒక స్టాండర్డ్ సైజు. ఇక్కడ ఈ టెంప్లెట్ మీకు నచ్చకపోతే ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్ లో ఉన్న అన్ని టెంప్లెట్స్ అగైన్ ఇక్కడ ఉంటాయి, ఏది కావాలో మీరు అది తీసుకోవచ్చు. సో ఇది లోగో ఉంది కదా, ఇది ప్రో వర్షన్స్ కి. ఫ్రీ వర్షన్ కి అది ఐకాన్ లేకుండా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రీ వర్షన్ లో కూడా మీరు ఇక్కడ డిజైన్ చేయొచ్చు. ఓకేనా? సో ఏది కావాలో ఆ టెంప్లెట్ మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. చేసిన తర్వాత మాక్సిమం రెజ్యూమ్ కి ఫాంట్ కలర్ బ్లాక్ ఉంటే బాగుంటుంది. సో బ్లాక్ ఆర్ బ్లూ, ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ కావాలంటే బ్లాక్ ఆర్ బ్లూ మీరు వాడితేనే బాగుంటుంది. ఓకే, సో అదైన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇది మీ పేరు రాయాలి ఇక్కడ. ఓకే, సో ఆ పేరు మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పేరు రాయొచ్చు. యువర్ నేమ్ అని ఇస్తాను నేను. ఓకే, సో మెయిన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? స్టూడెంట్ ఉన్నారా, గ్రాడ్యుయేట్ అయినారా, లేదు ఏదైనా జాబ్ కోసం చేస్తున్నారా అనుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అనుకోండి. దాంట్లో కూడా ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే, అంటే పైథాన్ డెవలపర్ ఆర్ జావా డెవలపర్ అలా ఉంటే అది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ ఇచ్చినారు. సో కాంటాక్ట్ లో కూడా మీరు మీ అన్ని డీటెయిల్స్ ఇక్కడ పెట్టాలి. ఇంకొక టిప్ అంటే ఏంటి, ఫోటో వాడకపోతే ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఫోటో చూసిన తర్వాత కొందరికి ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, అది పెట్టకపోతే బాగుంటుంది అనుకుంటా. ఫోటో పెట్టొద్దండి రెజ్యూమ్ లో. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఉంది, మీ గురించి ఇక్కడ రాసినారు, ఇది కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక లైన్ ఉంది, ఈ లైన్ వద్దు అంటే మీరు దీన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. దీనికి కలర్ వేరే ఇవ్వాలంటే సెలెక్ట్ చేసుకోండి, ఇలా డార్క్ కలర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ కలర్స్ మీరు చేంజ్ చేయొచ్చు. లేదు అదే బాగుందంటే కంట్రోల్ Z చేయండి. సో ఫాంట్ ఎలా ఎడిట్ చేయాలో మేము చూసినాము. ఏదైనా ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అన్ని కంప్లీట్ రెజ్యూమ్ కి మాంటెసెరాట్ ఫాంట్ వాడినారు. లేదు మీకు వేరే కావాలంటే రోబోటో కూడా వాడచ్చు అండ్ ఏరియల్ కూడా వాడచ్చు. సింపుల్, ఎప్పుడు క్లీన్ అండ్ సింపుల్ ఫాంట్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. రైట్, అదైన తర్వాత ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ యాడ్ చేసినారు, స్కిల్స్ ఇక్కడ పెట్టినారు అండ్ ఎడ్యుకేషన్, లాంగ్వేజెస్ అండ్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అన్ని. సింప్లీ ఎడిట్ చేయాలి అంతే, ఏదేది కావాలి అది ఎడిట్ చేయాలి. నెక్స్ట్ అదైన తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా హైలైట్ చేసి ఇక్కడ రాయాలి. కంప్లీట్ స్టోరీ లాగా రావద్దండి, బుల్లెట్స్ లో మీరు ఇక్కడ ఇలా రాయొచ్చు. సో ఇది కంప్లీట్ ఎడిటింగ్ అయిన తర్వాత లైట్ అండ్ డీసెంట్ గా ఉంటే రెజ్యూమ్ బాగుంటుంది. 1 పేజ్ రెజ్యూమ్ ఈజ్ ఎనఫ్, చాలా ఒక 10 పేజెస్ అలా చేయడం అవసరం లేదు. ఓకే, సో కంప్లీట్ రెజ్యూమ్ ఎడిటింగ్ అయిన తర్వాత ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఎప్పుడు రెజ్యూమ్ పీడిఎఫ్ ఫార్మాట్ లోనే మీరు డౌన్లోడ్ చేయాలి. పిఎన్జి ఆర్ జేపీజీ అలా వద్దు, ఎప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్ లోనే మీరు దీన్ని డౌన్లోడ్ చేయాలి. ఆన్లైన్ కూడా మీరు పీడిఎఫ్ ఫామ్ లోనే షేర్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి ఇది రెజ్యూమ్ కంప్లీట్ ఒక స్కేల్లో ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక స్కేల్లోనే పెట్టినారు. మీరు ఏదైనా ఇలా మూవ్ చేయాలంటే చూడండి, ఇక్కడ వస్తుంది సైజు ఇలా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక పింక్ లైన్ వస్తుంది. సో ఆ లైన్ లోపలనే అంటే మార్జిన్ ఇక్కడ పెట్టుకున్నారు. మీకు మార్జిన్ పెట్టాలంటే ఇక్కడ ఫైల్లో వెళ్ళండి. ఫైల్లో వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ లో వెళ్ళండి. సెట్టింగ్స్ లో వెళ్ళి ఇక్కడ యాడ్ గైడ్స్ ఆర్ రూలర్స్ అని మీరు ఇక్కడ పెట్టొచ్చు. షో రూలర్స్ అండ్ గైడ్స్, చూడండి ఇక్కడ రూలర్స్ వస్తుంది. దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఇలా ఒక లైన్ ఇక్కడ పెట్టొచ్చు. ఇక్కడ కూడా మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఐకాన్ చేంజ్ అవుతుంది, షిఫ్ట్ పెట్టుకోండి, ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఒక లైన్ వస్తుంది. దీన్ని మీరు తర్వాత డిసేబుల్ చేయొచ్చు. ఇంకొక రూలర్ తీసుకుంటున్నా నేను.
చూడండి ఇలా పెట్టుకొని ఓకే. ఇలా పెట్టుకొని అన్ని కంప్లీట్ డీటెయిల్స్ దీని లోపలనే ఉండాలి. ఓకే. అలా చేస్తే ఇది కంప్లీట్‌గా ఒక లుక్ బాగా అనిపిస్తుంది. మరి ఏమేమి అన్ని ఎడిటింగ్ అయిన తర్వాత లాస్ట్‌కి ఇక్కడ మీరు పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఏదేది మీరు గుర్తులో పెట్టుకోవాలి రెజ్యూమ్ రాయేటప్పుడు. ఓకే. సో, రెజ్యూమ్ మీరు చేసేటప్పుడు ఫస్ట్ మినిమమ్ ఉండాలి. అంటే ఒక 10 పేజెస్, 5 పేజెస్ అలా రెజ్యూమ్ రాకండి. ఫస్ట్ ఏది మీరు ఎక్స్‌పర్ట్ ఉంది అంటే ఇప్పుడు చూడండి మీ కాలేజ్ ఒక మంచి కాలేజ్‌లో చదివినారనుకోండి. ఐటీలో లేకుంటే బిట్స్‌లో అలా చదివినంటే ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టండి. ఓకే. లేదు మీ కాలేజ్ ఎవరేజ్ ఉంది. కానీ మీ ప్రొజెక్ట్ బాగుంది అంటే మీరు ఫస్ట్‌లో ప్రొజెక్ట్ పెట్టండి. ఓకే. లేదు మీ ప్రొజెక్ట్‌కిన మీ స్కిల్స్ బాగున్నాయంటే ఫస్ట్ స్కిల్స్ పెట్టండి. అంటే ఇప్పుడు రెజ్యూమ్‌లను ఏఐ వెరిఫై చేస్తుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో ఏఐ వెరిఫై చేస్తూ ఉంటుంది. ఏటీఎస్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతుందా లేదో అది చూసుకోవాలి మీరు. ఏటీఎస్ గైడ్‌లైన్స్ ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. ఏమి ఏటీఎస్ గైడ్‌లైన్స్ అని. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్టివ్ వర్బ్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ట్ అని లేకుంటే వర్క్డ్ ఆన్ ప్రాజెక్ట్ అని మీరు రాకూడదు. మీరు రాయాలి డెవలప్డ్ ప్రాజెక్ట్ అని రాయాలి. అంటే ఆ ప్రాజెక్ట్ ని మీరు డెవలప్ చేసినారు. మరి యాక్షన్ వర్డ్స్ చాలా ఇంక్లూడ్ చేయాలి. అదైన తర్వాత ఏది మీరు ఎక్స్పర్టీస్ ఉంది దాన్ని ఫస్ట్ రాయాలి. అదైన తర్వాత నెక్స్ట్ బిలో సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అలా వెళ్ళాలి. కొన్ని బజ్జింగ్ వర్డ్స్ ఉంటాయి. బజ్జింగ్ వర్డ్స్ అంటే నేను ఒక క్రియేటివ్‌ని, సిన్సియర్‌ని, హార్డ్ వర్కింగ్ అలా అన్నీ రాయకూడదు. ఎందుకంటే అది మా పని ఎవరు చూస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈజీ ఫాంట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అయినా, మాంటెసెరాట్ లేకుంటే రోబోటో, క్యాలిబ్రి అలాంటి సింపుల్ ఫాంట్స్ యూజ్ చేయాలి. రీడబుల్ ఉండాలి. మరి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి. అలా మీరు యూజ్ చేయాలి. మరి గ్రామటికల్ మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. 2 టైమ్స్ చెక్ చేసుకోండి. ఇగ్నోర్ చేయదండి. రెజ్యూమ్ అంటే ఏంటి రాస్తే అయిపోతుంది అలా కాదు. ఇప్పుడు రెజ్యూమ్‌న కూడా పట్టి 75% రెజ్యూమ్స్ ఎలా రాసినారు దాని మీదనే రిజెక్ట్ అవుతాయి. సో, మీరు గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ఉండాలి, నీట్ ఉండాలి అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఉండాలి. గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకూడదు. సో, ఇదన్నీ మీరు గుర్తులో పెట్టుకోండి. సో, ఇప్పుడు మీరు క్రియేటివ్ ఫీల్డ్ కోసం రెజ్యూమ్ రాస్తున్నారనుకోండి. అంటే గ్రాఫిక్ డిజైన్ అలా ఉంటే కొంచెం డిజైనర్ టెంప్లెట్స్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ప్రొఫెషనల్ రెజ్యూమ్ మేము తీసుకున్నాము. క్రియేటివ్ ఫీల్డ్ కోసం కొంచెం క్రియేటివ్ రెజ్యూమ్ ఉంటే అది కూడా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మరి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ముందు రాపోతే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.